వైసీపీకి చెందిన రాజకీయ నాయకులు అందరికన్నా భిన్నంగా ఉంటారు. వారి రాజకీయం కూడా భిన్నంగా ఉంటుంది. విపక్ష పార్టీల అగ్రనేతలపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డారు. బూతులు తిడతారు, కుటుంబాల్ని కించపరుస్తారు. అలాంటి వారికే జగన్ రెడ్డి మెప్పు ఉంటుంది కాబట్టి పార్టీ నేతలు కూడా అదే పని చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబాన్ని, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబాన్ని కూడా వైసీపీ నేతలు దూషించేవారు. ఇప్పుడు అలాంటి వారిలో చాలా మందికి షాక్ తగులుతోంది. కానీ వారు నోరెత్తలేకపోతున్నారు. ఇలాంటి నేతలకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేకుండా పోయిందన్న అభిప్రాయం ఉంది. తమకు వైసీపీలో టికెట్ ఇవ్వలేదని, మీ పార్టీలో ఇవ్వాలని వారు టీడీపీ, జనసేనలను అడగలేరు. అడిగినా వారిని తీసుకుని టికెట్ ఇచ్చేంత విశాలమైన మనస్తత్వం టీడీపీ, జనసేన నేతలకు ఉండకపోవచ్చు. ఓ రకంగా తాము టికెట్లు ఇవ్వకపోయినా తమ నేతలు ఇతర పార్టీల్లో చేరకుండా ముందు నుంచి వైసీపీ హైకమాండ్ ఇలాంటి వ్యూహం అమలు చేసిందన్న సందేహం కూడా ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలకు వస్తుంది. అందులో నిజం ఉన్నా లేకపోయినా ఈ కారణంగా తమకు ప్రాధాన్యం దక్కకపోయినా తప్పనిసరిగా వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో కొంతమంది నేతలు ఉన్నారు. వారు జగన్ పై, పార్టీపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించాల్సిందే. కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసిన రెండు పార్టీలకు కాకుండా పోతారు. అదే సమయంలో వైసీపీ అధినాయకత్వం టిక్కెట్లు నిరాకరిస్తున్న వారిపై ఓడిపోతున్నారనే మారుస్తున్నామన్న ముద్ర వేస్తోంది. ఇది ఆ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోంది. తాము ప్రజలకు అందుబాటులో లేమని, అవినీతికి పాల్పడినందువల్లే ప్రజాభిమానం కోల్పోయామన్న భావన ప్రజల్లో ఏర్పడుతున్నా వారేమీ చేయలేకపోతున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాలతో పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తున్నారు.